కాలచక్రంలో ఎన్నో మాసాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంలా వచ్చేది మాత్రం ఈ మాఘమాసం ఒక్కటే. ఇది కేవలం ఒక నెల కాదు, పుణ్యరాశులను కురిపించే పవిత్ర పర్వదినం. ఈ మాసంలో మనం చేసే చిన్ని పుణ్యకార్యం కూడా మహావృక్షమై అనంతమైన ఫలితాలను ఇస్తుందని సాక్షాత్తు వేదాలే ఘోషిస్తున్నాయి. ఆ చలిని లెక్క చేయకుండా చేసే నదీ స్నానం, ఆకలి గొన్నవారికి చేసే గుప్పెడు అన్నదానం మన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తాయి. ఈ మాఘమాస వైభవం గురించి సాక్షాత్తు కైలాసవాసుడైన పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి వివరించిన దివ్య రహస్యం ఇది. అదే జ్ఞానాన్ని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఉపదేశించారు. ఈ కథను చెప్పినా, విన్నా, ఆఖరికి స్మరించినా సరే మాఘస్నానం చేసినంతటి పుణ్యఫలం లభిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా పరమ పవిత్రమైన ఆ కథలోకి వెళ్దాం. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. దక్షిణ భారతదేశంలో వసంతవాడ అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో బంగారు శెట్టి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. పేరులో బంగారం ఉంది, ఇంట్లోనూ కుప్పలు తెప్పలుగా ధనం ఉంది. కానీ అతని మనసులో మాత్రం దయ, జాలి అనేవి ఇసుక రేణువంత కూడా లేవు. అతను ఎంతటి పిసినారి అంటే కాకికి మెతుకు విదల్చడు. ఎవరైనా యాచకులు ఇంటికి వస్తే కుక్కలను ఉసుగొలుపుతాడు. డబ్బు సంపాదించడమే జీవిత పరమార్థం, ఖర్చు పెట్టడం పాపం అనేది అతని సిద్ధాంతం. కానీ విచిత్రం ఏమిటంటే అతనికి భారీగా లభించిన తాయారమ్మ మాత్రం సాక్షాత్తు అన్నపూర్ణమ్మ లాంటిది. ఆమెకు దైవభక్తి మెండు. ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా పెట్టే గుణం ఆమెది. భర్తకు తెలియకుండా ఆమె ఎన్నో దాన ధర్మాలు చేసేది. బంగారు శెట్టి పిసినారతనం ఒకవైపు, తాయారమ్మ ఉదార స్వభావం మరోవైపు. ఇలా వారి కాపురం సాగుతూ ఉండేది. తాయారమ్మ ఎప్పుడూ భగవంతుడిని ఒకటే కోరుకునేది, నా భర్త మనసు మార్చు స్వామి, అతనికి పుణ్యం వచ్చేలా చూడు అని. అది మాఘమాసం ప్రారంభమైన సమయం. చలి వణికిస్తోంది. ఒకరోజు మధ్యాహ్నం ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముఖాన విష్ణునామాలతో, చేతిలో కమండలంతో బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి శెట్టిగారు దుకాణానికి వెళ్ళారు. తాయారమ్మ ఆ బ్రాహ్మణుని సాధారణంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆసనం వేసింది. ఆ వృద్ధుడు తాయారమ్మ భక్తిని చూసి ముచ్చటపడి మాఘమాస విశిష్టతను వివరించడం మొదలుపెట్టాడు. అమ్మా తాయారమ్మ, ఇప్పుడు నడుస్తున్నది సామాన్యమైన కాలం కాదు, ఇది మాఘమాసం. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. ఈ సమయంలో నదీ జలాలు సాక్షాత్తు గంగా సమానం అవుతాయి. ఎవరైతే సూర్యోదయానికి ముందే అంటే అరుణోదయ కాలంలో నదిలో స్నానం చేసి మాధవ పాపాలను హరించు అని ప్రార్థిస్తారో వారికి యమబాధలు ఉండవు తల్లి. నెల అంతా స్నానం చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఏకాదశి, ద్వాదశి లేదా పౌర్ణమి రోజైనా నదీ స్నానం ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ మాటలు విన్న తాయారమ్మ మనసులో ఒక సంకల్పం కలిగింది. ఎలాగైనా సరే ఈ మాఘమాసంలో నదీ స్నానం ఆచరించాలి అని నిర్ణయించుకుంది. సాయంత్రం భర్త ఇంటికి రాగానే తాయారమ్మ నెమ్మదిగా విషయం చెప్పింది. ఏవండి, ఈ నెల చాలా మంచిదట, మనం ఉదయాన్నే వెళ్ళి నదిలో మునిగి వద్దామా, పుణ్యం వస్తుంది కదా అని అడిగింది. అంతే, బంగారు శెట్టి అగ్గి మీద గుగ్గులమయ్యాడు. ఏమే, నీకేమైనా పిచ్చా? ఆ చలిలో ఆ చన్నీళ్ళలో స్నానం చేస్తే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే వైద్యుడికి డబ్బులు ఇవ్వాలి, మందులకు ఖర్చు అవుతుంది. పుణ్యం మాట దేవుడెరుగు, ముందు పైసలు పోతాయి. నోరు మూసుకొని ఇంట్లో ఉండు, నదికి వెళ్తే కాళ్ళు విరగ్గొడతా. భర్త మాటలకు తాయారమ్మ బాధపడింది. కానీ ఆమె సంకల్పం గట్టిది. నా భర్త కోసం, నా కుటుంబం కోసం నేను పుణ్యం సంపాదించాలి అని నిశ్చయించుకుంది. భర్తకు తెలియకుండా తెల్లవారుజామునే వెళ్ళి స్నానం చేసి రావాలని ప్లాన్ వేసింది. మరుసటి రోజు ఇంకా సూర్యుడు రాకముందే, కోడి కొయ్యకముందే తాయారమ్మ నిద్ర లేచింది. భర్త గాఢ నిద్రలో ఉండటం చూసి మెల్లగా తలుపులు తీసి బిందె చేతి పట్టుకొని నదివైపు పరుగు తీసింది. చలి ఎముకలు కొరుకుతోంది. కానీ ఆమె మనసులో హరినామ స్మరణ ఆ చలిని జయించేలా చేస్తోంది. అయితే తలుపు శబ్దానికి బంగారు శెట్టికి మెలకువ వచ్చింది. పక్కన భార్య లేదని గమనించాడు. అనుమానం వచ్చింది. ఇది ఖచ్చితంగా ఆ పూజలని, స్నానాలని, డబ్బులు తగలేయడానికి వెళ్ళుంటుంది అని కోపంతో ఊగిపోతూ చేతిలో కర్ర పట్టుకుని ఆమెను వెంబడించాడు. తాయారమ్మ నది ఒడ్డుకు చేరుకుంది. హరిహరి అంటూ నీటిలోకి దిగింది. సరిగ్గా అదే సమయానికి బంగారు శెట్టి అక్కడికి చేరుకున్నాడు. ఆమె నీటిలో దిగడం చూసి కోపం తట్టుకోలేక, ఏమే ఆగు, నీళ్ళలో దిగేవా చంపి పాతేస్తా అని అరుస్తూ ఆమెను పట్టుకొని వెనక్కి లాగడానికి వేగంగా నీటి వైపు పరిగెత్తాడు. గట్టు జారుడుగా ఉంది. కోపంతో వస్తున్న శెట్టు కాలు జారి దబేలుమని నదిలో పడ్డాడు. అతను పూర్తిగా నీటిలో మునిగిపోయాడు. చలికి వణికిపోతూ నీళ్లు మింగుతూ
ఎలాగోలాగా పైకి లేచాడు. చూసారా విధి విచిత్రం! భార్యను ఆపడానికి వచ్చాడు. దైవం మీద కోపంతో వచ్చాడు. కానీ తెలియకుండానే ఆ పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో మాఘమాస గంగాజలంలో తడిసి ముద్దయ్యాడు. కాలక్రమేణా వారి జీవితాలు ముగిశాయి. తాయారమ్మ పుణ్యాత్మురాలు కనుక ఆమెను తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ బంగారు చెట్టుని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. పాసాలు విసిరారు. వీడు మహాపాపి, ఒక్క దానం చేయలేదు, ఒక్క పూజ చేయలేదు అని యమలోకానికి లాక్కెళ్తుండగా హఠాత్తుగా వైకుంఠం నుండి దివ్య విమానం దిగి వచ్చింది. విష్ణుదూతలు యమభటులను అడ్డుకున్నారు. అయ్యా, మీరు పొరపాటు పడుతున్నారు. వీడు బంగారు చెట్టి, పరమ లోభి, జీవితంలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. వీడికి వైకుంఠం ఎలా ఇస్తారు? యమదూతలారా, మీరు చెప్పింది నిజమే. కానీ ఇతను మాఘమాసంలో పవిత్ర నదీ స్నానం చేశాడు. అది కూడా సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో. ఎవరైతే మాఘమాసంలో తెలిసి కానీ తెలియక కానీ నదిలో మునుగుతారో వారి పాపాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయి. ఆ రోజున తన భార్య వల్ల ఇతను నదిలో పడ్డాడు. ఆ యాదృచ్ఛిక స్నానం వల్ల ఇతని పాపరాశి భస్మమయ్యింది. అందుకే ఇతను విష్ణు సాయుధ్యానికి అర్హుడు. చూసారా మిత్రులారా, ఎక్కడో ఒక పిసినారి భార్య మీద కోపంతో నీళ్ళలో పడితేనే అంతటి పుణ్యం వస్తే, మరి భక్తితో, శ్రద్ధతో, నియమంతో మాఘస్నానం చేసేవారికి ఇంకెంత పుణ్యం వస్తుంది. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, దానం మన తలరాతనే మార్చేస్తాయి. అందుకే మన పెద్దలు చెబుతారు, ఏది చేసినా చేయకపోయినా మాఘస్నానం మానవద్దు అని. ఈ కథలోని నీతి ఒక్కటే, భగవంతుడి నామానికి, పవిత్ర నదీ జలాలకు ఉన్న శక్తి అపారమైనది. మనం చేయవలసిందల్లా ఒక్కటే, బద్ధకాన్ని వదిలి ఆ పరమాత్ముని శరణ కోరడమే. ఈ మాఘమాసంలో మీరు కూడా వీలైనన్ని సార్లు స్నానం ఆచరించండి. కుదరకపోతే కనీసం పౌర్ణమి రోజైనా ఆచరించండి. మీ శక్తి కొలది దానం చేయండి. ఈ కథ మీకు నచ్చిందా? మాఘమాస మహిమ గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని భక్తి కథల కోసం, ధార్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.